మాజీ మంత్రి అంబటి రాంబాబు ర్యాలీ నేపథ్యంలో రాజమండ్రిలో హై డ్రామా నెలకొంది. రాజమండ్రి నుంచి గుంటూరుకు ర్యాలీగా వెళ్తున్న అంబటిని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై అంబటి రాంబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ర్యాలీకి అనుమతి ఇవ్వకపోతే తాను పాదయాత్రగా వెళ్తానని అంబటి చెప్పడంతో పోలీసులు దిగొచ్చి పర్మిషన్ ఇచ్చారు. అయితే ప్రతి 100 మీటర్లకు ఒకసారి అంబటి రాంబాబును కారును అడ్డుకుంటున్నారు. దీంతో ఆయన కొంత దూరం నడుచుకుంటూ వెళ్ళారు. తాను ర్యాలీగా వెళ్తే 30 యాక్ట్ ఉంటుందా, జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే 30 యాక్ట్ ఉంటుందా, తన ఇల్లు పగలగొట్టినప్పుడు ఈ 30 యాక్ట్ ఏమైంది, అప్పుడు ఉండదా, రాజమండ్రి జైలు దగ్గర నుంచి ఎంతమంది ర్యాలీగా వెళ్ళలేదు అంటూ కూడా పోలీసులను ఘాటుగా ప్రశ్నించారు అంబటి రాంబాబు. మా ఇల్లు పగలబెట్టినప్పుడు 30 యాక్ట్ లేదా? జగన్మోహన్ రెడ్డి ఊళ్ళోకి వస్తే 30 యాక్ట్ ఉంటుంది, మేము బయటకు వెళ్తే 30 యాక్ట్ ఉంటుంది. నా ఇల్లు పగలగొడితే 30 యాక్ట్ ఉండదు అంటే మిమ్మల్ని అడుగుతా అనుకోమండి. పోలీస్ డిపార్ట్మెంట్ అడుగుతున్నా. దగ్గరుండి 100 మంది పోలీసులు దగ్గరుండి నా ఇల్లు పగలగొట్టారు. ఆ రోజు 30 యాక్ట్ ఏమైంది? ఆ రోజు రూల్స్ ఏమైనాయి? ఇవాళ నేను 18 రోజులు జైల్లో ఉండి బయటకు వెళ్తే నన్ను అడ్డుకుంటారు. కారులో మీరు ఎలవ్ చేస్తే కారులో వెళ్తా, లేకపోతే ఇక్కడ నుంచి ఇదిగోండి సార్, అనవసరంగా ఇష్యూ పెరిగింది. ఇప్పుడు మీరు రూల్స్ అనేది స్ట్రిక్ట్ గా అన్ని చోట్ల అమలు చేస్తే సంతోషం, కొన్ని చోట్ల అమలు చేసి ఇది ఈ పద్ధతి ఏంటో, ఈ వ్యవహారం ఏంటో, పోలీసు వ్యవహారం ఏంటో నాకు అర్థం కావట్లా. ఇందాక చెప్పాను, నేను జైలు నుంచి 18 రోజుల తర్వాత రిలీజ్ అయ్యాను. 10 మంది వస్తారు, ఒక పొలిటికల్ పార్టీ మమ్మల్ని పంపించుకోకుండా కార్లు గడ్డం పెట్టి పెడితే వెళ్ళను, ఇక్కడే ఉంటా పోనీ, మళ్ళీ పెట్టుకోమని లోపల ఏం చేస్తాం? ఇది వాట్ ఈజ్? ఎందుకంటే ఏందో మరి నాకు అర్థం, పైనుంచి వాళ్ళకి ఏం డైరెక్షన్స్ ఉన్నాయో మనకు తెలియదు. అంటే హెరాస్ చేద్దామని. హెరాస్ చేయగలుగుతారా? మమ్మల్ని హెరాస్ చేయలేరు. ఎవరు? లోకేష్ హెరాస్ చేయలేడు, చంద్రబాబు హెరాస్ చేయలేడు. తెలుగుదేశం చేసినంత చేశారుగా. పోలీసులందరూ 100 మంది పోలీసులు దగ్గరుండి నా ఇల్లు పగలగొట్టారు. 100 మంది పోలీసులు దగ్గరుండి నా కార్లు పగలగొట్టారు. 100 మంది పోలీసులు మా ఇంటి దగ్గరుండి నా భార్య బిడ్డలను తరిమి కొట్టారు. ఇంతకన్నా ఏం కావాలంటున్నా? ఇంకా చచ్చే బతికే చూస్తాం దాని సంగతి ఏంటో. 18 రోజులు జైల్లో పెట్టారు నా ఇల్లు పగలగొట్టి. ఏంటండి ఇది? ఇదేనా ప్రజాస్వామ్యం? ఇదేనా చంద్రబాబు పరిపాలన? ఇదేనా కూటమి పరిపాలన? అడ్డం వస్తారు వాళ్ళకి. బయలుదేరి వెళ్తుంటే, నేను నా ఇంటికి వెళ్తుంటే అడ్డం వస్తారా? ఏంటి అన్యాయం? ఆలోచించుకోమని ప్రజలకు చెప్తున్నా. ఇవాళ అంబటి రాంబాబు జరగవచ్చు, రేపు మీకే జరగవచ్చు, గుర్తుపెట్టుకోండి. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ హరీష్ అడిగి తెలుసుకుందాం. హరీష్, పర్మిషన్ ఇచ్చినట్లే ఇచ్చి మళ్ళీ ప్రతి 100 మీటర్లకి ఆపుతున్నట్టుగా తెలుస్తోంది. ఏంటి వాళ్ళ అభ్యంతరం? అది రాజమండ్రిలో అంబటి రాంబాబు విజయవాడ బయలుదేరి వ్యవహారంలో పూర్తిగా హైడ్రామా చోటు చేస్తుంది. పోలీసులు అడుగడుగునా ఆటంకం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఉదయం 9 దాటిన తర్వాత అంబటి రాంబాబు బయలుదేరడం జరిగింది. బయలుదేరిన 100 మీటర్లకే ఆయనతో పాటు ఇంకో వాహనాన్ని మాత్రమే అనుమతించి మిగిలిన వాహనాన్ని బారికట్టు అడ్డంగా పెట్టడం జరిగింది. దాంతో అంబటి రాంబాబు అక్కడ నిలిచిపోయి జక్కపూడి రాజా వీళ్ళంతా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దాంతో అంబటి రాంబాబు వాహనం దిక్కుడి వెనక్కి రావడం జరిగింది. ఆయన అక్కడి నుంచి రావడంతో మళ్ళీ వాహనాలు విడిచిపెట్టారు. 100 మీటర్లు దాటిన తర్వాత మరోసారి వాహనాన్ని నిలిపివేశారు. ఇలా 3 సార్లు అడ్డంకులు పెట్టి ఎక్కడికక్కడ వాహనాలు నిలిపి చేయడంతో తీవ్ర అసంతృప్తి గురైన అంబటి రాంబాబు వాహనం దిగి వెనక్కి వచ్చేసి తన పాదయాత్ర చేస్తానని స్పష్టం చేయడం జరిగింది. దాంతో పోలీసులు పర్మిషన్ ఇవ్వడం, క్యానో మొత్తం ముందుకు వెళ్ళడం జరిగింది. అంతా చూస్తుంటే 18 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంచినా సరే పోలీసులు శాంతియుత పద్ధతిలో తిరిగి వెళ్ళిపోతున్నా సరే ఇంత దారుణంగా వ్యవహరిస్తూ సరికాదని అంబటి రాంబాబు అన్నారు. సెక్షన్ 30 అమల్లో ఉంది, పోలీసులు ఒకవైపు చెప్తున్నారు. అయితే మిగతా తెలుగుదేశం పార్టీ నాయకులు వర్తించిన సెక్షన్ 30 తమకెందుకు వర్తిస్తున్న విషయం కూడా సూటిగా అడగడం జరుగుతుంది. పోలీసులు అయితే హైడ్రామా క్రియేట్ చేశారని చెప్పొచ్చు. ఎక్కడికక్కడ నిలుపు చేయడం ద్వారా తీవ్ర అభ్యంతరాలు సృష్టించే ప్రయత్నం అయితే చేశారు. చివరికి అంబటి దిగి ఖచ్చితంగా తన పాదయాత్ర చేసుకుంటూ ఎన్ని రోజులైనా సరే నడిచి వెళ్తాను, ప్రస్తుతానికైతే కోటిపల్లి బస్ స్టాండ్ దాకా నడిచి వెళ్తానని వాహనం దిగిపో రావడంతో పోలీసులు ఈ క్యాన్వాయ్కి క్లియర్ చేయడం జరిగింది. హరీష్,
హరీష్, అంటే ఏంటంటే ఇప్పుడు అన్యాయంగా జైల్లో పెట్టారు, దాడులు చేసిన వాళ్ళకి స్టేషన్ బెయిల్ ఇచ్చి అంబటిని జైల్లో ఉంచిన విషయం రాష్ట్ర ప్రజలందరూ చూశారు. ఈరోజు కోర్టులు కూడా వాటిని గుర్తిస్తూ ఉన్నాయి. వాళ్ళు పెట్టిన కేసులు అన్నింటిలో కూడా బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో తత్వం బోధపడింది అనుకోవచ్చా ప్రభుత్వానికి? మరి ఇక్కడ 18 రోజుల పాటు రకరకాల కేసుల్లో అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో కొనసాగించారు. ఆయన ఈ కేసులో అయితే తీసుకొచ్చారు, ఆ కేసుకు ముందే బెయిల్ వచ్చింది. దాని తర్వాత 2 పీటీ వారెంట్లు తీసుకురావడం, వాటికి కూడా బెయిల్ రావడం జరిగింది. 18 రోజుల తర్వాత ఆయన విడుదలై బయటకు వస్తున్నా సరే తిరిగి పంపించే ప్రక్రియలో, ఆయన తిరిగి వెళ్ళిపోతున్న ప్రక్రియలో కూడా అవాంతరాలు సృష్టించడం ద్వారా అడుగడుగున వైఎస్ఆర్సీపీ నాయకులను అడ్డుకునే ప్రయత్నం అయితే ప్రభుత్వం చేస్తున్న విషయం అయితే ప్రజలకు స్పష్టంగా అర్థమైపోతుంది. ఏ కేసుల్లో అక్రమ కేసులు ఆయన మీద బనాయించి ఈ పీటీ వారెంట్లు ఇష్యూ చేసి ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో కొనసాగించారనే విషయం ఇప్పటికీ అందరికీ అర్థమైంది. బాధితుడు 18 రోజుల పాటు జైల్లో ఉన్నారు. ఎవరైతే దాడికి పాల్పడ్డారో వాళ్ళ స్టేషన్ బెయిల్తో ఎప్పుడో బయటకు వెళ్ళిపోయారనే విషయం కూడా ప్రజలకు ఇప్పటికే పూర్తి స్థాయిలో తెలిసింది. వైఎస్ఆర్సీపీ నాయకులకు ఇదే విషయం చాలా సార్లు స్పష్టం చేయడం కూడా జరిగింది. ఏది ఏమైనా సరే ప్రభుత్వం ఎన్ని అవాంతరాలు సృష్టించినా ఏం చేసినా సరే వెనక్కి తగ్గేది లేదనే విషయాన్ని అయితే అంబటి రాంబాబు రైట్ హరీష్.